గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు త్రిబుల్ డివోషనల్ గ్రూప్ అధినేత డాక్టర్ శివనరసింహన్ తాంత్రి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే తల్లి. శరణమయ్యప్ప. అయితే మనము దీపావళి 5 రోజుల పండుగలో భాగంగా ధనత్రయోదశి అంటే అందరికీ కొంత అవగాహన ఉంది. ఆ రోజు మన ఇంట్లో ఉన్న సంపదనంతా అమ్మవారి ముందు పెట్టి ఆరాధించాలి అని. మరి నరక చతుర్దశి రోజు అమ్మవారు అయితే రాక్షస సంహారం చేసింది. మరి మనం ఏం చేయాలి ఆ రోజున? అసలు ఏ రకంగా విధి విధానాలు ఆచరించాలి? వాటి గురించి మాట్లాడుకుందామండి. ఓకే, ముందుగా మా స్వామివారి దానం చేసి ముందుకు స్వామి సురుముత్తేరు అర్చన ఆర్యంగా ఎరిమేలి ధర్మశాస్త్రవేశ అభరిగిరీశని హరిహసుతన జ్యోతిష్ ఉమాపతి రమాపతి భాగ్యపుత్రుని సుపరశురామ దేవాయ నమః. నరక చతుర్దశి మన కష్టాలని నరఘోష ఇవన్నీ కూడా అన్నీ కూడా సరిపోవడానికి అన్నమాట. మన కలియుగ బాధలు మొత్తం రాక్షసంతో అన్నీ జరుగుతుంటాయి. ఆ కష్టాలను పోగొట్టుకోవడమే ఆ రోజు ప్రత్యేకమైన రోజు అనమాట. నరక చతుర్దశి మనలో దేవత్వము అంటే ఎన్ని యుగాలలో ఒక సిస్టమ్ మారుతుంటుంది. కలియుగం వచ్చేటప్పుడు రెండు మన లోపలనే ఉండిపోతుంది అనమాట. రాక్షసత్వం మన దైవత్వం రెండు ఉంటాయి లోపల. అందుకంటే ఆ రాక్షసత్వాన్ని పక్క జరిపే తరిమి కొట్టే రోజు అనమాట. ఆ రోజు అభ్యంగ స్నానం చేయడం ముఖ్యమైన అనమాట. మనకి ఏంటంటే నువ్వులు ఉండే మొత్తం రాసుకోవడము, మొత్తం ఒంటి తల అంటూ స్నానం చేయడం పని చేసుకోవడం. నరక చతుర్దశి రోజు ఆ రోజు నరకాసుని సంహరించే సమయంలో రాధాదేవి సంహరించింది కాబట్టి నరక చతుర్దశి చేయడం. రాధాకృష్ణులే కదా మొత్తం టోటల్గా అది చేయడం. ఆ రోజు నరక చతుర్దశి రోజు సోమవారి ఆ రోజు ఖచ్చితంగా ముఖ్యమైనది మనకు అభ్యంగ స్నానం చేయడం ముఖ్యమైనది. అభ్యంగ స్నానం చేయడం, ఇక సాయంత్రం టైంలో దీపారాధన చేయడం, మనకు దీపారాధన చేయడం ఖచ్చితంగా. ఆ రోజు ఖచ్చితంగా నువ్వుల నూనెతో వాడడం అనమాట. దీపారాధన నువ్వులతో నరక చతుర్దశి నువ్వుల నూనెతోటి దీపారాధన చేయడం. మన ఇంట్లో ఎప్పుడైనా కూడా ఇంట్లో ఉన్న దరిద్రాన్ని మొదలు పోగొట్టుకోవడం. అవసరమైతే ఆ రోజు సైంధవులో పింక్ కలర్ సాల్ట్ ఉంటుంది. ఉప్పులు మొత్తం 8 రకాలు. మొత్తం ఎదురు కట్టెతో ఉప్పు వస్తుంది, మామూలు సముద్రంతో ఉప్పు వస్తుంది, స్టోన్ తోటి ఉప్పు వస్తుంది. అంటే 8 రకాల ఉప్పులలో పింక్ సాల్ట్ తోటి మనము ఇంట్లో మొత్తం అవసరమైతే ఒక 1 kg మొత్తం ఇల్లంతా చల్లేసి, సాయంత్రం టైంలో ఇల్లంతా చల్లేసి 1 hour 2 hours ఉంచేసి దాన్ని మొత్తం మనము ఊడ్చేసి బయట పడేసి మళ్ళీ కొంచెం ఇల్లంతా శుద్ధిగా మనము అదే మొత్తం వాటర్ తోటి మంచిగా తుడిచేసి కడిగేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ అంటే ఆ రోజు మొత్తం మన ఒంటిలో ఉన్నది కూడా తీసేసాం, ఇంట్లో ఉన్న కూడా తీసేసాలి. ఇంకా 365 రోజులలో మనకు దీపావళి అనేది చీకటిని తరిపి వెలుతురునిచ్చే రోజు కాబట్టి దానికి ఒక రోజు మొత్తం అమ్మవారు వచ్చే రోజు మొత్తం శుద్ధి చేసేసుకున్నమాట. దీపాలు తెల్లారు కాబట్టి అమ్మవారు వస్తే వెలుతురు వచ్చేస్తున్నాం కాబట్టి ఈ చీకటిని అంతా తరిమించుకునే సమయం కాబట్టి మన ఒంటిలో ఉన్న రాక్షసత్వం తీసేస్తున్నాం. ఇంటిలో ఉన్న దిష్టి దోషం కానీ, ఇంట్లో నకారాత్మక శక్తులు కానీ, దుష్టగ్రహాలు ఏవైనా ఉండొచ్చు, గాలి ధూళి ఏదైనా అనుకోవచ్చు, ఇంట్లో అనేది మొత్తం తుడిచేస్తాం అన్నమాట. తుడిచేయడం ఆ రోజు మొత్తం టోటల్ శుద్ధి చేసేసుకుంటే అయిపోతుంది. అంటే మన లోపల ఉన్న అయితే చెడు అంతా వెళ్ళిపోతుంటే మన ఆరా అనేది మంచి ఆరా అనేది వస్తుంటుంది. చెడు ఆరా పంపించేస్తాం అనమాట. ఇంట్లో ఉన్న ఆరా వైబ్రేషన్ ఉంటుంది, మన ఒంట్లో ఉన్న ఆరా వైబ్రేషన్ ఉంటుంది. ఈ ఆరా వైబ్రేషన్ మొత్తం శుద్ధి చేసేసుకుంటే చూడండి, అందరూ కూడా ఆరా నీట్ చేసుకోవడం ప్రతి ఒక్కరు కూడా. ఇప్పుడు ఆరా ఇట్లా తిరుగుతుంటుంది. ఆరా నెగిటివ్ ఆరా ఎట్లా చెప్తాం, ఉల్టా తిప్పేస్తాం, రివర్స్గా తిప్పేస్తూ ఉంటాం. మనం ఏం చేస్తాం, రివర్స్గా అప్పుడు పెద్దలు ఏం చేస్తారు, ఉప్పు కొబ్బరికాయ రివర్స్గా తిప్పి బయట పడేస్తుంటారు అన్నమాట. అంటే మన ఆరా శుద్ధి చేసుకోవడం ఇవన్నీ కూడా. ఆరా బాగుంటే మనకు ఒక రకమైన శక్తి, మన బాడీలో ఒక రకమైన వైబ్రేషన్ మంచి. ఇప్పుడు ఆరా గురించి మాట్లాడుకుంటే మొహంలో ఒక రకమైన కళ ఉంటుంది ఆరా బాగున్న వాళ్ళకి. అంటే కొంతమంది ఆరా బాగుంది అనుకో, ఇప్పుడు ఆరా బాగుండాలి మన ఇంటి కోసం మనకు మంచి పాజిటివ్ జరుగుతుంది. ఒకప్పుడు పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు పెద్దలు వెళ్తుండే, అందం తర్వాత కళ వేరే. ఆరా బాగుంటే ఒక రకమైన కళ ఉంటుంది, ఆరా అడ్డలు ఉంటే కళ ఉండదు. వాళ్ళు పెద్దలు చూసేది అమ్మాయికి ఆరా బాగుందని చూడడానికి అన్నమాట. అట్లా ఆరా బాగుందంటే ఇద్దరు భార్య భర్తలు జీవితం బాగుంటుందని ఆలోచన. ఒకరు ఆరా బాగాలేకుండా ఇంకా ఆరా బాగున్నా ఇద్దరిది సరైన ఫైట్ వేరే విధంగా మారుతుంది. అందుకే ఆరా కోసమే చూస్తారు అనమాట. అప్పుడు లక్ష్మి కళ ఉంది అనేసి అంటే కళ బాగుంటుంది కాబట్టి ఆరా బాగుంటుంది. అంటే ఆ రోజు మన నెగిటివ్ ఆరా, ఇంట్లో ఉన్న మన మీద ఉన్న ఆరా కూడా మొత్తం క్లియర్ చేసుకోవడం, శుద్ధి చేసుకుంటున్నాం అనమాట. ఇంత రక్షసూత్రం, చెడు దుష్టగ్రహ ప్రయోగాలు ఏమిన్నా కూడా మొత్తం అలా శుద్ధి చేసేది. నరక చతుర్దశి రోజు అవన్నీ తీసేస్తే ఇప్పుడు ఒక భయాందోళన మొత్తం వెళ్ళిపోతున్నాడు. అప్పుడు అనేది వెళ్తున్నా అనేది వస్తున్నాడు మనకి. ఒకరోజు దీపావళికి ముందు మనకు నరక చతుర్దశి రోజు ఇవి చేయడం వల్ల
మన ఇంట్లో 365 రోజులలో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఎలాంటి నక్షత్రం ఉన్నా ఆరా మొత్తం మంచి వైబ్రేషన్ తోటి ఉంటుంది. ఇది మనం పోవడం వల్ల ఆరా సిస్టమ్ మన బాడీకి బాగుంటుంది. అభ్యంగ స్నానం వల్ల లోపల ఉన్న సిస్టమ్స్ అంతా అవుతుంది, ఆరా శుద్ధి అవుతుంది. ఇంట్లో కూడా శుద్ధి చేసుకోవడం, ఇల్లంతా వీలైతే మొత్తం వాటర్ గంగా వాటర్ ఉంటామని ఇంట్లో అంతా చల్లుకోవడం, చల్లేసి ఇల్లు మొత్తం మంచిగా తుడుచుకోవడం తర్వాత మనము దీపారాధన చేసుకోవడం వల్ల నరక చతుర్దశి సిస్టమ్ అంతా వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు ఆ యమద్వీపాలను పెట్టేది ఈ రోజునేనా అండి? ఆ రోజు యమదీపాలు పెట్టడం నరక చతుర్దశి రోజు స్టార్ట్ అనమాట. అది నువ్వుల నూనె ఖచ్చితంగా వాడాలి. ఎన్ని దీపాలు పెట్టాలి? మన ఇష్టం. 2 దీపాలు మాత్రం గుమ్మం కూడా పెట్టడం ముఖ్యమైన అనమాట, మెయిన్ డోర్ కూడా. తర్వాత ఇల్లంతా కూడా వెలుతురుగా ఉంటాడు. చీకటి పారదోలి వెలుతురుని తెచ్చుకున్న రోజు కాబట్టి ఈ రోజు మొత్తం మనం చీకటిని పారదోలుతున్నాం. తర్వాత వెలుతురు అనేది దీపం ద్వారా తెచ్చుకుంటాం అనమాట. నువ్వుల నూనె ద్వారా తెచ్చుకోవడం వల్ల ఒకప్పుడైతే నది ఉంటుండే, నదీ స్నానాలకు వెళ్తుండే అందరు కూడా ఇంటనే కాబట్టి నది అంటే నదీ స్నానాలు చేయడం వల్ల కూడా మనకు ఆరా తొందరగా పెరుగుతుంది అనమాట. తీర్థ స్నానాలు అంటుంటారు కదా, టెంపుల్కి వెళ్ళేసి తీర్థ స్నానం అంటే టెంపుల్కి వెళ్ళేసి రావడము కాదు, తీర్థయాత్ర అంటుండే. తీర్థయాత్ర అంటే తీర్థం ఒకప్పుడు ఋషులు మునులు అందరూ కూడా జపం తప్పం చేసింది ఆ నదిలో పవర్ ఇస్తారు. మనకి ఏంటంటే ఎప్పుడైతే మనకు ఆరా శుద్ధి అయిపోయి ఆరా డెవలప్మెంట్ పెరుగుతున్నమాట, అందునుంచి ఇదంతా రాసుకొని వెళ్ళి నదిలో స్నానం చేస్తే మనలో చెడంతా వెళ్ళిపోయి మనకు ఆరా మెరుస్తుంటాడు. మెరిస్తే ఏ పనులు అవుతాయి, ఆరా బాగుంటే వర్క్స్ అవుతాయి, ఆరా డల్ అయితే మన వర్క్లు ఆగిపోతాయి, మన సిస్టమ్స్ అనమాట. అందునుంచే ఎవరైనా మంచి వాళ్ళు మన పక్కకుండా మంచి ఆరా మంచి తొందరగా జరుగుతున్నట్టు. అందుచే గురువుల ఆశీర్వాదం, దేవాలయానికి వెళ్ళడం ఇవన్నీ కూడా ఆరా తొందర పెంచుకోవడానికి అందునుంచి మనం చేయడం అట్లా. నెగిటివ్ ఆరా ఉంటే దాన్ని క్లెన్స్ చేసుకొని పాజిటివ్ గా మార్చుకోవడము, లేదు అంటే ఆరాని బిల్డ్ చేసుకోవడం. ఇదేంటంటే ప్రత్యేకంగా నరక చతుర్దశి చేసుకుంటే మనకు లక్ష్మీదేవి అనుగ్రహం తొందరగా తగులుతాం అనమాట. అందుకే ఆరా మొత్తం చెడు ఆరా మొత్తం క్లీన్ చేసేస్తాం అనమాట. తర్వాత మంచి ఆరా పెంచుకుంటే తెల్లారితే దీపావళి, అమ్మవారు మొత్తం మనకు లక్ష్మీ కటాక్షం ప్రసాదిస్తాం. ఇప్పుడు చాలా మంది నివాళులు అని చెప్పిస్తూ ఉంటారు, అది ఈ రోజున దీపావళి అమావాస్య రోజా అండి? నరక చతుర్దశి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ నివాళులు అర్పిస్తారు. నరక చతుర్దశి అందరికీ ఎక్కడెక్కడైతే కొంతమంది వీళ్ళు కూడా ఒక దగ్గర పెట్టిన దేవాలయం ఉంటుంది కదా, అంటే వీళ్ళకి సంబంధించిన దాన్ని ఏమంటారు శ్మశాన వాటికలు ఉంటాయి కదా, అడుగులు వెళ్ళేసి ఇవన్నీ పూజలు చేసుకొని వచ్చేస్తారు అనమాట. వీళ్ళు ఉంటారు కదా, దీపావళి ఒక రోజు ముందు నరక చతుర్దశి రోజు పెద్దలు వాళ్ళు ఎక్కడైతే పెట్టారో అక్కడికి వెళ్ళేసి అందరూ పూజ చేసుకోవడం, తర్వాత వారి పరంగా వాళ్ళ పేరు మీద అన్ని దాన ధర్మాలు చేయడం ఇవన్నీ కూడా అలా జరుగుతుంది అనమాట. నరక చతుర్దశి రోజు పెద్దల పేరు మీద పెద్దల సిస్టంలో జరుగుతుంది. అలా చేయడం వల్ల ఏదైతే పెద్దవాళ్ళని కూడా అంటే పితృదేవతలను కూడా ఆ రోజు స్మరించుకోవడం అనమాట. స్మరించుకోవడం వల్ల మనం ఉన్న చెడంతా వెళ్ళిపోతే మనకు వాళ్ళ అనుగ్రహం కూడా ఉంటుంది అనమాట, పెద్దల అనుగ్రహం కూడా. ఓకే ఓకే, ధన్యవాదాలండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.